నేనే కనెక్షన్ ఇద్దాం అనుకుంటున్నా డైరెక్ట్ ఇంకా బ్యాటరీ నుంచి వెళ్ళి ఇచ్చి ఒకసారి చెక్ చేసుకుంటా. 121 అడుగులంట, చాలా పెద్దగా ఉంది విగ్రహం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను చీరాలలో ఉన్నా. చీరాలలో నా బైక్ కొంచెం రిపేర్ వర్క్ ఉంటే అవి చేయించుకొని ఇక్కడ దగ్గర విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ వెళ్తాయి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు సేమ్ ఇతన్ని చూస్తే మా ఫ్రెండ్ చూసినట్టే జిరాక్స్ అట్లనే ఉంటాడు. నేను ఫస్ట్ చూసి మా ఫ్రెండే అనుకున్నా అంతకుముందు ఒకసారి, సేమ్ అట్లనే ఉంటాడు. సో ఇక్కడ దగ్గర తెలంగాణ అండ్ ఆంధ్రాలో కలిపి సెకండ్ హైయెస్ట్ సాయిబాబా ఒక విగ్రహం ఉంటుందట. అది ఎక్కడనో వెళ్తున్నా. శ్రీ సాయినాథ చరణామృత భూత చిత్తం తత్పాద సేవం నరతం సతసంచ భక్త్యా. సో చాలా పెద్దగా ఉంది విగ్రహం. 121 అడుగులంట, చాలా పెద్దగా ఉంది విగ్రహం. నేను వచ్చిన ఒక 7-8 ఇయర్స్ బ్యాక్. సో ఇదంతా ఏం లేకుండే, అప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం మంచిగా నీట్గా ఉంది ప్లేస్, పీస్ఫుల్గా. సో దర్శనానికి వెళ్దాం ఇంకా. సో అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారు, ఇక్కడ మంచిగా ఉంటా అని చెప్పేసి. చాలా బాగుంది టెంపుల్ ఇది. సో దర్శనం అయితే అయిపోయింది, లడ్డు ప్రసాదం ఇచ్చారు. అండ్ కాళ్ళు కాలుతున్నాయి, సుర్రు అంటున్నాయి కాళ్ళు. ఎండ ఘోరంగా ఉంది, కాళ్ళు కాలుతున్నాయి. సో దీని మీద నడిస్తే కొంచెం తక్కువ ఉంది అంటే, దీని మీద తక్కువ ఉంది అన్న, దీని మీద తక్కువ ఉంది ఎండ, దాని మీద కొంచెం ఎక్కువ ఉంది. మరి అది మొబైల్ సో మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుళ్ళు సేమ్ వాళ్ళనే జిరాక్స్ లానే ఉన్నారు. ఎవరైనా చూస్తే వాళ్ళే అనుకుంటారు, అట్లనే ఉంటారు వాళ్ళు. ఫైనల్గా సాయిబాబా దర్శనం అయితే అయిపోయింది. సో ఇంటికి వెళ్ళి బైక్ వర్క్స్ ఏమున్నాయో మొత్తం వర్క్ చేపించి మొత్తం అంతా ఈరోజు ఫోన్ స్టోరేజ్ క్లియర్ చేయడం, నా లగేజ్ కొంచెం తీసేసి పక్కన పెట్టడం అవన్నీ చేసేసి రేపు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోవాలి. ఎంత పాసిబుల్ అయితే అంత తొందర పొద్దున్నే పోవాలి ఇంకా. సో ఈరోజు మట్టుకైతే ఇంక ఇక్కడ రెస్ట్ తీసుకుంటా ఇంకా. సో తీసుకుంటాను ప్రశాంతమైన వాతావరణం. సో చుట్టూ అయితే ఏం లేవు, అట్లాంటి ప్లేస్లో ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది. టెంపుల్ దగ్గర నుంచి బీచ్ చాలా దగ్గర, డైరెక్ట్ బీచ్కి వచ్చేసినాం ఇంకా. సో ఇక ఇక్కడకి వచ్చి బీచ్ చూడకపోతే బాగుండదు కదా, అందుకే చీరాల బీచ్కి వచ్చేసిన. అలలు మాత్రం చాలా ఎక్కువ వస్తున్నాయి. సో దగ్గరికి వెళ్ళాక చూద్దాం ఎట్లుందని చెప్పేసి. నేను ఈ గడ్డి నుంచి నడవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇసుకల నుంచి నడిస్తే కొంచెం కాలు దిగబడ్డట్టు అయితే, అందుకే గడ్డి నుంచి నడుస్తే అయిపోతుంది ఇంకా. సో వెళ్ళేసి ఒకసారి బీచ్ చూద్దాం. వాటర్ తడవడం అంటే నాకు చాలా ఇష్టం. సో నేను ఏ బీచ్కి వెళ్ళినా కూడా కనీసం కాళ్ళు అయినా తడిసేటట్టు ఒకసారి వెళ్తా. చలో తడిసిపోయింది చీరాల బీచ్ కూడా, నేను వచ్చినట్టే లెక్క ఈ రోజు నుంచి వెళ్ళి. సో నేను ఏ బీచ్కి అయినా కూడా కనీసం కాసేపు ఎగిరే ప్రయత్నం చేస్తా. ఒకవేళ అందులో ఆడుకోకపోయినా కూడా కనీసం కాళ్ళని తడిచేటట్టు చూస్తా. సో చూడండి, చెట్లు చూస్తే మీకు అర్థమైపోతుంది, గాలి ఫుల్ వస్తుంది. ఇక్కడ ఐటీసీ ఉంది. సో మేజర్ పొగాకు వచ్చేసి ఇక్కడనే పర్చేజ్ చేస్తారట వాళ్ళు, సిగరెట్కి సంబంధించి ఉంటుంది కదా. బైక్ కొంచెం చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవి చేపిద్దాం అనుకుంటున్నా. ఇండికేటర్ ఒకటి పగిలిపోయింది, ఛార్జింగ్ అవ్వట్లేదు. సో అందుకే నన్ను ఒక కేబుల్ తీసుకురావా, కేబుల్ C2 అక్కడ మన ఛార్జింగ్ ఉంటుంది చూడు, C పోర్ట్ కేబుల్ తీసుకురా, USB to C. సో ఈ ఛార్జర్ పనిచేయట్లేదు, ఇది ఒకసారి టెస్ట్ చేపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఇండికేటర్ ఒకటి ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ఒకసారి చూపించుకొని వద్దాం అనుకుంటున్నా. బయలుదేరదాం, చీరాల సిటీ చూద్దాం ఎట్లుందో. ఓకే అన్న, ఎటు వెళ్దాం? ఇది స్కూలు అంతకుముందు పిల్లల్ది. సో 7-8 ఇయర్స్ బ్యాక్ వచ్చినా ఇక్కడికి. మీరు లేరు అనుకుంటా కదా, మీరు లేరు మేము వచ్చినప్పుడు. బుజ్జే ఉండే మీరు అప్పుడు. బైక్ షాప్కి వచ్చిన ఇండికేటర్ చేంజ్ చేపిద్దామని చెప్పేసి. ఈ వైర్ కూడా ఒకసారి డైరెక్ట్ చేపిద్దాం, ఛార్జ్ సరిగ్గా కావట్లేదు, నాకు ఛార్జింగ్ ఇష్యూ అనేది వస్తుంది. ఈ ఛార్జింగ్ ఇష్యూ క్లోజ్ చేసుకుంటే
మనకి ఇంకా డ్రైవింగ్లో ఏం ప్రాబ్లం అనిపించేది. ఒక 1 అవర్ 1.5 అవర్ ఛార్జింగ్ కోసమే ఆగాల్సి వస్తుంది ప్రత్యక్షంగా. ఇక దాన్ని ఖచ్చితంగా మనం ఓవర్కమ్ చేయాలంటే ఇవి సెట్ చేయించుకోవాలి. వాచ్ సరిగా పనిచేయట్లేదు, వాచ్ కూడా అయిపోయింది. దీన్ని చెయ్యాలంటే ఇది ఊడదీసి మళ్ళీ సెట్ చేయించుకోవాలి ఇది. సో చెప్పిద్దాం ఇంకా బండి. ఈ ఇండికేటర్ దిగిపోయింది నిన్న శ్రీశైలంలో. సో ఇది సెట్ చేపిస్తున్నా వైర్తోని. అండ్ బ్యాటరీ కనెక్షన్ కూడా చేంజ్ చేయాలి. వాష్ చేపిస్తే బాగుంటుందని చూస్తున్నా. సో చూద్దాం ఒకసారి బండి ఇక్కడ వాష్ చేస్తారేమో. ఇక్కడ ఉందా అన్న వాషింగ్ పాయింట్ మీ దగ్గర? వాషింగ్ పాయింట్ కూడా ఉంది, వీలైతే వాష్ చేపిద్దాం బండి. సో వీళ్ళని ఛార్జింగ్కి కనెక్షన్ ఇవ్వమని చెప్పిన. అన్న అంటున్నాడు ఎలక్ట్రీషియన్ దగ్గరకు చేయించుకోండి అన్న అని చెప్పేసి అంటున్నాడు. ఏం లేదు, దీన్ని కట్ చేయాలి, దీన్ని కట్ చేయాలి. 2 వైర్లు తీసుకో, పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి కదా, 2 కలిపేసుకొని బ్యాటరీ కనెక్షన్ ఇవ్వాలి. సో బైక్కి ఇండికేటర్ వేయించిన. BS6 బైక్ కదా, ఒకసారి ఎలక్ట్రీషియన్ దగ్గరకు పోయి మంచిగా చూపించమని అంటున్నాడు. బైక్కి ఇండికేటర్ వేయించిన, అది చూస్తే నాకు మంచిగా అనిపించలేదు. నిన్ననే తిరిగింది ఇండికేటర్. ఇక మనకు పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఇండికేటర్ వేయించిన. అండ్ ఛార్జర్కి కనెక్షన్ ఇవ్వమని చెప్తే ఎలక్ట్రీషియన్ దగ్గరకు ఉండి BS6 బండ్లు కదా, ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయితే సెన్సార్ బుద్ధి మళ్ళీ 7,000 అయితే సెన్సార్కి అని చెప్పేసి అన్నాడు. సో అందుకే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ దగ్గరకు పోతున్నాం. ఎలక్ట్రీషియన్ దగ్గరకు పోయి దాని కథ ఏందో ఒకసారి చూసి అండ్ ఇంకేమైనా వేరే వర్క్స్ ఉంటే అవన్నీ చేయించుకుందాం. ఇంకా విటత్తానమే అన్న. నేను మంచిగా పోయినా కూడా నన్ను మంచిగా పోనిచ్చలేరుగా మీరు అందరు కలిసి. ఏ చేద్దాం అనుకుంటారో ఏమో మీరు అందరూ. మంచిగా పోయినా ఆట తిడ్డం వస్తారు జనాలు. ఎలక్ట్రీషియన్ అన్న బాగా బిజీ ఉన్నాడు, ఇప్పుడు అవ్వదని అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ ఆయన షాప్ కూడా ఎండకుంది. మా దగ్గర ఎట్లా చేస్తారంటే మెకానిక్లు అన్ని వర్క్స్ చేస్తారు. అంటే ఉంటారు ఎలక్ట్రీషియన్లు కూడా సపరేటు, కానీ మ్యాక్స్ వాళ్ళే కూడా కొడతారు. వైర్ ఇవ్వమన్న 1 మీటర్ సరిపోద్ది. వైర్ ఉంటుందో ఉండదో, సన్న వైర్ ఇవ్వమని ఒకటి నేను చెప్తా, నేను వస్తా. సో వైర్ తీసుకొని నేనే చేసుకుంటా ఇంకా పని. అన్న వైర్ కావాలి 1 మీటర్. వైర్ చెప్తాను. ఎంతనా? 20. సో వైర్ తీసుకొని వచ్చే విధంగా నేనే చేస్తా. ఎందుకంటే మనకు కొంచెం ఐడియా ఉంది ఎట్లా వేయడం ఏంటిది అనేది. చేసుకుందాం మెల్లగా, ఇంటికి వదులుతాం. ఇది అందుకే ఎప్పుడైనా చూసేటప్పుడు అన్ని వర్క్స్ నేర్చుకుంటా. నేను చూసినానంటే వర్క్ నేను మళ్ళీ తీసుకోగలుగుతా. ఆ లెవెల్ ఉంటుంది మన కాన్సన్ట్రేషన్. రిపేర్ చేసుకుంటున్నాను నేను, వైరింగ్ చేసుకుంటున్నా ఛార్జింగ్ సంబంధించి. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా, వాళ్ళు కూడా నా రెగ్యులర్గా వీడియో చూస్తున్నారు. చూపిస్తే చూడండి ఒకసారి. నా వీడియోనే పెట్టిరా అన్న, నా వీడియోనే పెట్టారు. క్వాలిటీ కూడా మంచిగా ఉంది టీవీలో చూస్తే. అంటే ఇది ఓపెన్ చేసిన. సో నేనే కనెక్షన్ ఇద్దాం అనుకుంటున్నా డైరెక్ట్. ఇంకా బ్యాటరీ నుంచి వెళ్ళి ఇచ్చి ఒకసారి చెక్ చేసుకుంటా. సో దీనివల్ల డైరెక్ట్ ఇవ్వడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్. మనమంతా అక్కడ ఎక్కడ బండి వదిలిపెట్టాం కదా. సో ఇవే నా టూల్స్ అని నేను ఓపెన్ చేసుకున్నా. సో చేసేసుకుందాం ఇంకా ఫైనల్గా. మొత్తానికైతే ఆ బైక్కి ఇండికేటర్ సెట్ చేయించిన. అండ్ నేను ఛార్జర్ కూడా వచ్చేటట్టు సెట్ చేసుకున్నా. ఆ ఛార్జర్ పని చేస్తుందో పని చేయదో ముందు చూడాలి. అంటే నాకు మీ కొన్ని సజెషన్స్ కావాలి. కొంతమంది కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు, నేను అదే ఫాలో అవుతున్నా. అంటే కొంచెం స్లోగా మాట్లాడండి, అండ్ వీడియో కొంచెం ఎక్కువ
లెంత్ పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. వీడియో ఎక్కువ లెంత్ అంటే మీరు కొంచెం సజెషన్ ఇవ్వండి, ఎంతసేపు పెడితే వీడియో బాగుంటుంది అని చెప్పేసి. కొందరు 25 మినిట్స్ పెట్టమంటున్నారు, కొంచెం 30 మినిట్స్ పెట్టమంటున్నారు. అంతసేపు పెడితే వీడియో చూస్తారో చూడరో అనే కొంచెం డౌట్ ఉంది నాకు. మీరు కూడా కొంచెం చిన్న కామెంట్ చేయండి ఎంతసేపు వీడియో పెట్టమంటారు అని చెప్పేసి. నా లగేజ్, ఎక్స్ట్రా లగేజ్ అంతా తీసేసి ఇక్కడే పెట్టిన. మా ఫ్రెండ్ వస్తాడు హైదరాబాద్ నుంచి వెళ్ళి, వాడు ఇక్కడ లేడు, వాళ్ళ అన్నయ్య ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడనే. సో వాడికి నేను చెప్పలే వస్తున్నా అని చెప్పేసి వాడు ఫీల్ అవుతున్నాడు. ముందు చెప్తే నేను వచ్చేటోడిని అని చెప్పేసి. నాకు నిన్న మధ్యాహ్నమే ఇక్కడ గుర్తొచ్చింది నా సామాన్ ఎక్కడే పెట్టాలని చెప్పేసి. అంటే నాకు అంత కాలేదు, ఎందుకంటే వాడు హైదరాబాద్లో ఉంటాడు అన్న మైండ్ సెట్లో ఉన్నా, కానీ చీరాలలో ఉంటారు కదా అనేది గుర్తులేదు. నేను ఇక్కడికి వచ్చినా కానీ అయినా కూడా నేను మర్చిపోయినా ఇక్కడ ఉంటాడని చెప్పేసి. లగేజ్ ఇక్కడనే పెట్టేస్తా, కొంతవరకు అయితే ఎంతో అంత అయితే బండికి నేను లగేజ్ తగ్గియాలనుకుంటున్నా. నా బ్లాంకెట్స్ కానీ అదొకటి ఇదొకటి ఇంపార్టెంట్ సామానే మ్యాక్స్ టు మ్యాక్స్ తీసేసిన. అండ్ అవన్నీ అక్కడికి హైదరాబాద్ పోతాయి. ఈ వీడియోకి వచ్చేసి 200 లైక్స్ అండ్ 500 వ్యూస్ అనేది నేను టార్గెట్గా పెట్టుకుంటున్నా. సో మీరందరూ నన్ను ఆ టార్గెట్ రీచ్గా అయ్యేలా చూడాలని కోరుకుంటున్నా. అండ్ ఈరోజు డే 5 చీరాలలోనే ఉన్నా. అండ్ ఇక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ స్టార్ట్ అయిపోతా, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి పిఠాపురం ద్రాక్షారామం సైడ్ వెళ్తా. రేపు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు డ్రైవ్ చేద్దాం. అండ్ ఎక్కడ వరకు అవుతుందో మనకు తెలియదు, ప్లాన్స్ ఏం లేవు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్.